అట్లాంటివి చిన్న చిన్న వ్యక్తీకరణకు సంబంధించినవే తప్ప కానీ మార్పులు మౌలికంగా ఏవీ లేవు. అప్పుడున్న పాట యథాతథంగానే ఉంటాయి. అది నేను అనేది ఏంటంటే అవి తెలంగాణ చరిత్రలో భాగమే కదా, కాదని అంటున్నామా? నేను అనేది ఏంటంటే చిహ్నం అనేది అవి మాత్రమే ఉంటాయా, తెలంగాణ జనజీవితం ప్రతిబింబిస్తుందా లేదా అనేది చాలా కీలకం. పాటలు అవి లేవా? ఉన్నాయి కదా. జానపద జనజీవన జావలీలు జాలువారా అనేది రాస్తున్నాడు కదా. అట్లాగే తెలంగాణకు ఉండేటువంటి పోరాట యోధులను కూడా స్మరిస్తూ ఉన్నాడు. ఆ తెలంగాణ జీవితానికి ఒక చరిత్రను గుర్తు చేస్తున్నాడు, ఒక వర్తమానాన్ని మన ముందు పెడుతున్నాడు. ఇదే ఆ తెలంగాణ జనజీవితం అని చూపిస్తూ ఉన్నాడు. అది లేకపోతే మనం అడగాలి, ఇది లేదు, ఇది దీంట్లో ఈ పరిమితి ఉంది అనేటువంటి మాట మనం చెప్పొచ్చు. పాతది గుర్తు చేసుకోరా మీరు? ఇప్పుడు రామప్ప గుడిని యాద్ చేసుకుంటారా లేదా? కాకతీయ సామ్రాజ్యాన్ని యాద్ చేసుకుంటాము, వారి కింద నలిగిపోయినటువంటి సమ్మక్క సారక్కను కూడా యాద్ చేసుకుంటాం కదా. అదంతా మన సంప్రదాయమే. పూర్తి నిడివి గల పాట 13.5 నిమిషాలు, చిన్న పాట 2.5 నిమిషాలు. అమరవీరులకు అందరం కూడా పాల్గొంటాం ఈ కార్యక్రమంలో. సన్మానాలు అవన్నీ విడిగా మరొకసారి చేసుకుందామని మొట్టమొదటిసారి అందరినీ పిలుస్తున్నారు. అది చాలా ముఖ్యం. ఇదివరకు ఎప్పుడు అమరవీరులను పిలవలే కదా, మొట్టమొదటిసారి పిలుస్తున్నాం. వాళ్ళకు కూడా పిలుస్తాం. లిస్టులు ఏమన్నా మేము ఇస్తున్నాము, ఉన్న కాడికి లేనివి ఏమన్నా ఉంటే పేర్లు మీ దగ్గర తీసుకుంటాం, అది కూడా అందజేస్తాం. తెలంగాణ జర్నలిస్ట్ ఫోరంది ఒక పాత్ర ఉంది కదా, వాళ్ళను కూడా తప్పకుండా ఆహ్వానిస్తాం.